బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా నేడు మళ్లీ సిబిఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కానున్నారు. సిబిఐ నోటీసుల ప్రకారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సిబిఐ కార్యాలయంలో విచారణకు ఆయన రానున్నారు. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని సిబిఐ అవినాష్ రెడ్డికి కబురు పంపింది. కానీ పులివెందుల నియోజకవర్గంలో ముందే అనుకున్న కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందంటూ అవినాష్ 4 రోజుల గడువు కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సిబిఐ 2 రోజులు మాత్రమే సమయం ఇచ్చింది. శుక్రవారం ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. కాగా వివేక హత్య కేసులో సిబిఐ గత కొద్ది రోజులుగా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నేటి విచారణ కీలకంగా మారనుంది. అయితే సిబిఐ నోటీసుల మేరకు అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేక మరేదైనా కారణంతో సమయం కొడతారా? ఒకవేళ విచారణకు హాజరైతే పరిస్థితి ఏమిటనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా నేడు మళ్లీ సిబిఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కానున్నారు. సిబిఐ నోటీసుల ప్రకారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సిబిఐ కార్యాలయంలో విచారణకు ఆయన రానున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందించనున్నారు. ప్రవీణ్, చెప్పండి, ఈ రోజు అవినాష్ రెడ్డి సిబిఐకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటారా లేకపోతే ఇతరత్ర ఏమైనా కారణాలు చెప్పి మళ్లీ డీలే చేసే అవకాశం ఉందంటారా? థ్యాంక్ యూ వెన్నెల. ఈ వైఎస్ వివేక హత్య కేసు విచారణ చూసుకున్నట్లయితే సిబిఐ స్పీడ్ పెంచిందనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే జూన్ 30 లోపు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి దర్యాప్తు అనేది పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయాలంటూ కూడా ఒకవైపు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్స్ ఉన్నాయి నేపథ్యంలో దీనికి సంబంధించి సిబిఐ అయితే ఒక వివేక హత్య కేసు సంబంధించి ఒక స్పీడ్ అయితే పెంచింది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 20 రోజుల పైనే ఒక తర్వాత సిబిఐ యొక్క ఎంక్వైరీకి అయితే అవినాష్ రెడ్డిని తెలవడం అయితే యాక్చువల్లీ 16వ తారీఖు అయితే హాజరు కావాల్సి ఉంది. ఒక 160 CRP కింద ఒక నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఆయన అక్కడ నుంచి బయలుదేరి కూడా లాస్ట్ మినిట్ లో అయితే నేను రాలేను, ముందస్తు ఒక పార్టీ సంబంధించి కార్యక్రమాలు ఉండడంతో నాకు కాస్త గడువు కావాలి, 4 రోజులు గడువు కావాలని కోరడంతో సిబిఐ కూడా సానుకూల స్పందించి 4 రోజులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే యాక్చువల్లీ ఈ రోజు 19వ తారీఖు అయితే ఈ రోజు అయితే హాజరు కావాలంటూ కూడా మరో నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నిన్ననే కడప నుంచి కూడా ఇక్కడికైతే హైదరాబాద్కి అయితే అవినాష్ రెడ్డి అయితే బయలుదేరారు. మనకంతున్న మరో సమాచారం కూడా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున తన వెంట కార్యకర్తలు కూడా వచ్చారనే సమాచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక సిబిఐ కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున ఒక పోలీస్ బందోబస్తు కూడా అక్కడ ఏర్పరిచినట్టు కూడా మన దగ్గర ఒక సమాచారం ఉంది. ఎందుకంటే ఈ రోజు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ కూడా ఒక రాజకీయంగా మొత్తంగా చూసుకున్నట్లయితే దానికి సంబంధించి నిజంగా అరెస్ట్ అవుతారు అనేది అందరిలో ఒక ఇదిగా అవుతుంది. సో ఆ నేపథ్యంలోనే చూస్తున్నట్లయితే చాలా కార్యకర్తలు అయితే ఇక్కడికైతే తరలి వచ్చినట్టు అంటున్న సమాచారం. అయితే చూడాలి, దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి ముందస్తు బెయిల్కి ఒక పిటిషన్ అనేది ఒక వెకేషన్ బెంచ్ దగ్గర అయితే ఉంది. దాన్ని ముమ్మరంగా చేయండి, ఒక విచారణ చేపట్టినట్టు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఎదురైంది అవినాష్ రెడ్డికి. సో న్యాయపరంగా రిలీఫ్ అనేది ఎక్కడా దొరకలేదు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా ఈ రోజు అయితే సిబిఐ ముందైతే హాజరు కావాల్సిన అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ రోజు మాత్రం హాజరైతే మాత్రం 160 CRP కింద ఇచ్చిన నోటీసులతో ఆధారంగా స్టేట్మెంట్లు తీసుకొని పంపిస్తారా లేదంటే అరెస్ట్ చేస్తారా అనేది కూడా సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సో మొత్తంగా చూసుకుంటే 2 రాష్ట్రాల్లో కూడా వివేక హత్య కేసు అనేది ఎంతో సంచలనం సృష్టించింది, అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక అత్యంత కీలకంగా దశలో అయితే ఒక వివేక హత్య కేసు అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ప్రధానంగా అభియోగం అనేది ఒక అవినాష్ పై ఉన్నది కూడా ఎంపీ అవినాష్ మీద ఉంది. ఒక చనిపోయిన తర్వాత ఏవైతే ఆధారాలను ఇవన్నీ కూడా ఒక తారుమారు చేసే అభియోగం అయితే ఒక సిబిఐ అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పలుసార్లు అయితే అవినాష్ రెడ్డిని అయితే సిబిఐ అయితే ఎంక్వైరీ పిలిచింది. దాని నేపథ్యంలోనే స్టేట్మెంట్లు కూడా తీసుకుంది. అలాగే దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఇవన్నీ కూడా తీసుకొని అవినాష్ రెడ్డిని అయితే ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారంటూ కూడా ఊహాగానాలు అయితే నెలకొన్న పరిస్థితి. ఈ అంతా ఉత్కంఠగా నెలకొంది. ఈ రోజు అరెస్ట్ అవుతారా లేదా, దానికంటే ముందు ఈ రోజు అవినాష్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీకి అసలు హాజరవుతారా లేదు. ఎందుకంటే మనం 16వ తారీఖునే ఇతను హాజరవ్వాల్సిన పరిస్థితిలో ఈయన ఆ రోజు గైర్హాజరయ్యే నేపథ్యంలో ఈ రోజు మరి దాని తర్వాత న్యాయస్థానానికి వెళ్ళగా అక్కడ కూడా ఊరట లభించలేదు. అయితే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో హాజరవ్వాలి. సో ఈ రోజు హాజరవుతారా లేదంటే హాజరు కాలేని పక్షంలో మరి సిబిఐ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది, ఒకవేళ హాజరైతే ఓన్లీ స్టేట్మెంట్ తీసుకుని వదిలేస్తారా లేదంటే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేవి కూడా ఇవన్నీ
వేచి చూడాలి వెన్నెల. రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.